హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య మొన్న ఏదో వీడియోలో వాడు చెప్పేది 200% రియల్ అని చెప్తున్నాడు. ఇంతకుముందు 100% రియల్, నేను చెప్పేది 100% నిజము అని చెప్పేవాడు. వాడు చెప్పే 100% నిజాలు కాదు, అబద్ధాలు అని అందరికీ తెలిసి ఎవరు నమ్మట్లేదని ఇప్పుడు కొంచెం డోస్ పెంచి నేను చెప్పేది 100 కాదు 200% నిజము అని చెప్తున్నాడు. ఒరే శివయ్య, 100 కాదు 200 కాదు, నువ్వు 1000% నిజము నేను చెప్పేదన్నా నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అండ్ వన్ మోర్ థింగ్, నీ గురించి 100-200% నిజాలు చెప్పడానికి నేను ఉన్నాను కదా, నా పనే అది కదా. నేను చెప్తాను కదా నీ గురించి నిజాలన్నీ, మధ్యలో నువ్వెందుకు కష్టపడుతున్నావు? నాకు వదిలే ఆ డ్యూటీ. నేను నీ గురించిన అన్ని నిజాలు చెప్తాను. ఈరోజు మనము వీళ్ళు చేసిన స్కామ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు కదా, A1, A2, A3, A4. A1 మొల్లా శివయ్య, A3 మొల్లా స్వర్ణలత, మొల్లా శివయ్య వైఫ్, A4 మొల్లా జశ్వంత్, మొల్లా శివయ్య వాళ్ళ సన్. సో వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఇది ఒక చీటింగ్ ఫ్యామిలీ. వీళ్ళకి తోడు ఈ A2 గెద్దాడ శ్రీనివాసరావు, వీడొక చీటింగ్ లాయర్. సో ఈ చీటింగ్ ఫ్యామిలీకి చీటింగ్ లాయరు తోడయ్యాడు. వీళ్ళు నలుగురు కలిసి చేసిన స్కామ్ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు నేను చెప్పేవన్నీ వీళ్ళు చెప్పినవే. ఒకసారి CCSలో ఇన్వెస్టర్స్ అందరినీ పిలిపించారు అని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. అప్పుడు వీళ్ళు ఇన్వెస్టర్స్ అందరి ముందు ఒప్పుకున్న నిజాలు. మీకు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ నిజమా కాదా మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే, మీకు రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఏదో ఉంటుంది కదా, అప్లై చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ యాక్ట్ కింద మీరు ఈ శివయ్య ఏమంటారండి దాన్ని, కన్ఫెషన్ లెటర్ అని ఉంటుంది కదండి, అది మీకు ఎవరికన్నా అది వస్తుంది అంటే అప్లై చేసి తెప్పించుకొని చదవండి. అందులో క్లియర్గా ఉంటుంది వీళ్ళు చేసిన స్కామ్ డీటెయిల్స్ అన్నీ. అక్కడ వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరి ముందు ఒప్పుకున్న నిజాలు ఏంటంటే, వీళ్ళు స్కామ్ చేయటానికే ఇది అసలు స్కామ్గానే మొదలుపెట్టారు. వీడు చెప్పడం ఏంటి, నేనేదో ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అయ్యి నేను లాస్ అయ్యి, ఇవి వీడు చెప్పే స్టోరీస్. అది కాదు, వీళ్ళు డే 1 నుంచే చీటింగ్కి స్టార్ట్ చేశారు. వీళ్ళు 2021లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. 2021 ఏప్రిల్కి తీసుకున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఉంటున్న హౌస్ కొన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తోటి వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. అంతేగాని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ల్యాండ్స్ పర్చేజ్ చేసి తర్వాత వాటిని సేల్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని అందరికీ షేర్ చేస్తాము అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని. కానీ వీళ్ళు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న డబ్బులు మొత్తం వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. ప్లస్ మా వైఫ్కి గోల్డ్ చేయించాను, మా కూతురికి గోల్డ్ చేయించాను, నా కొడుక్కి మహీంద్రా థార్ వెహికల్ కొనిచ్చాను, నేను లగ్జరీ వెహికల్స్లో తిరిగాను, మేమందరం ఎంజాయ్ చేసాము, మేము బాగా లగ్జరీగా లావిష్గా బతకాలి అని చెప్పేసి మేము కష్టపడకుండా బాగా డబ్బులు ఈజీ వేలో డబ్బులు రావాలి అని మేము ఇదంతా చేశాము అని వీళ్ళు ఒప్పుకున్నారు క్లియర్గా. దానికి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, వీడి మాటలు, వీడి యూట్యూబ్ ఛానల్లో వీడు పెట్టే దొంగ వీడియోలు, అవన్నీ వీడు కూర్చొని యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని బుక్స్ చదివి పాయింట్స్ రాసుకొని అవి బాగా వాడేదో సొంతగా చెప్తున్నట్లుగా చెప్తాడనమాట వీడియోస్ తీసి. అవి నమ్మి ఆ యూట్యూబ్ చూసే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి వీడేదో
నిజంగా వీడు చెప్పేదే ఫాలో అవుతాడు, వీడేదో మంచివాడు అనుకొని ఇట్లాగా చాలామంది ట్రైనింగ్లకి వెళ్ళి అట్లా మోసపోయారు. వీడికి నిజంగా మోసం చేసే ఉద్దేశం లేనివాడైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఏ ల్యాండ్ కొన్నాడు అనేది క్లియర్గా అందరికీ చెప్తాడు. ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టర్కి వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసింది, వాడు ఏం ల్యాండ్స్ కొన్నది ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఎవరికి చూపించలేదు. ఈవెన్ పోలీసులకు కూడా వీడు చేసిన 20 కోట్ల స్కామ్, ఆ 20 కోట్ల డబ్బులు వీడు ఏం చేశాడు అనేది వీడు లెక్క చూపించలేదు. సో వీడు చేసింది పక్కా స్కామ్ అంటానికి ఈ ఒక్క పాయింట్ చాలు. వాడు ఏం చెప్తున్నాడు, నేను ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసి స్ట్రక్ అయింది నా అమౌంట్ అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆ ల్యాండ్స్ డాక్యుమెంట్స్ చూపించాలి కదా అందరికీ, ఇన్వెస్టర్స్కి కానీ పోలీసులకు కానీ. ఆ ల్యాండ్స్ డాక్యుమెంట్స్ చూపిస్తే అసలు వాడు జైల్లో ఉండాల్సిన అవసరమే లేదు కదా. నేను ఇట్లాగా ఈ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, ఈ డబ్బులన్నీ ఇక్కడే ఉన్నాయి అని చూపిస్తే వాడు అసలు జైలుకి వెళ్ళాల్సిన పనే లేదు కదా. సింపుల్ లాజిక్. వాడు ఇప్పుడు ప్రతి వీడియోలోనూ ఐఎమ్ బ్యాక్, నేను రియల్ ఎస్టేట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నేను ఇరగబొడి చేస్తాను అని ఏదేదో చెప్తున్నాడు. వాడికి నిజంగా 18 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు ఈ ఇన్వెస్టర్స్ వాడు చెప్పినట్లుగా ఇన్వెస్టర్స్ అమౌంట్ ల్యాండ్స్లో పెట్టి ఎలా స్ట్రక్ అవుతాడు? వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు ఎందుకు ఇట్లాగా అవుతాడు? కరెక్ట్గానే ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ వచ్చి ఉండేవి కదా. అంటే వాడికి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ లేదని అర్థం కదా. సో శివయ్య, నీ గురించి నిజాలు నేను చెప్తాను, నువ్వు స్టోరీస్ క్రియేట్ చేసుకొని ఆ స్టోరీస్ చెప్పుకో యూట్యూబ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.